నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మహాన్యూస్ వంశీ, మహావంశీగా పేరు పొందిన ఈ మహాన్యూస్ వంశీ పిచ్చి ప్రేలాపన పెచ్చవాగుడు. నిన్న ఛానల్లో కూర్చొని మాట్లాడుతుంటే నిజంగానే మరి మీకు ఆ వీడియోలు నేను ఇక్కడ పక్కన వేసి కూడా చూపిస్తాను. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. టీడీపీ కార్యకర్తల తొక్క తీసి నార తీస్తారు. మరి ఆయనే తీస్తాడో, ఆయన బాకా ఊదే ఆ జనసేన పార్టీ నాయకులు వచ్చి తీస్తారో? అసలు ఆ జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్కే మరి ఇలాంటి అలవాటు ఒకటి ఉంది. ఎవరిని బట్టిన కాంగ్రెస్ నాయకుల పంచలోడ తీసుకొడతాను, తొక్కి పట్టి నారదీస్తాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటే మరి ఆయనకు బాగా ఊతున్న ఈ వంశీ గారికి కూడా ఇదే జాడ్యం అంటుకుందేమో. మరి న్యూట్రల్ జర్నలిస్ట్గా మనం ఎంత ఛానల్ నడుపుతున్నా ఏదో ఒక పార్టీకి మన ఫేవరిజాన్ని చూపిస్తూ ఉన్నప్పటికీ అవుట్ స్పోకెన్ మాత్రం కనీసం న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత పేరు పడ్డప్పటికీ కూడా కొంత నోరు సంభాళించుకొని మాట్లాడాలి. మరి ఆయనేమో తొక్క తీసి నారదీస్తారు అని అంటే ఆ మాటలు ఏమంత శోభస్కరంగా ఉంటాయో ఆయనే ఆలోచించుకోవాలి. మొన్ననే మరి ఆయన కొత్తగా ఒక భక్తి ఛానల్ కూడా ఓపెన్ చేస్తా దాన్ని పోయి చంద్రబాబు నాయుడు గారితో, సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో దాన్ని ఇనాగరేట్ చేయించుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఈ పిఠాపురంలో వర్మకి అక్కడ ఎమ్మెల్సీ దక్కని కారణానికి ఆ వర్మకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏదో జనసేన జెండాలు తగలబెట్టారో లేకపోతే మరి అవాకులు చవాకులు ఏమన్నా బేలేరేమో వాళ్ళకున్న దీన్ని వాళ్ళు బయటకు చూపించారు. దాన్ని విమర్శించవచ్చు, ఎత్తి చూపించవచ్చు. కానీ ఏమిటిది తొక్క తీసి నార తీస్తారు అని అంటే టీడీపీ కార్యకర్తల తొక్క తీసి నార తీయటానికి ఇప్పుడు మహావంశీ పూనుకున్నాడా, లేకపోతే జన సైనికుల్ని రెచ్చగొడతా ఉన్నాడా అనే అనుమానం ఒకటి కనిపిస్తూ ఉంది ఇక్కడ. దానికంటే ముందుగా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. దాన్ని విన్న తర్వాత ఆయన అన్నాడా లేదా అనే దాన్ని కూడా చూసుకుందాం. దాని తర్వాత ఇంకా ఒక మంచి చమక్కు చిట్ట చివరిలో ఉంటుంది. వెనకేసుకొస్తున్న పార్టీని కాపాడటానికి మహావంశీ పడ్డ కొంత లైవ్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కొంత పడ్డ ఇబ్బందిని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ తరువాత అసలు మ్యాటర్ కూడా చెబుతాను. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. టీడీపీ నాయకుల కార్యకర్తలు తొక్క తీసి నార ఎలా తీస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహావంశీ ఎలా తీస్తాడనేది ఈ పక్కన కనిపిస్తున్న ఈ లైవ్లోనే ఆయన మాట్లాడుతుంది. బహుశా నిన్న సాయంత్రం పూట ఆయన కూర్చొని తాపీగా తీరుంబాతిగా అందరి గురించి మాట్లాడటం, విమర్శించటం, ఇంకేదైనా న్యూస్ చెప్పటం, లేదు డిబేట్ చేయటం, ఇదేమన్నా ఒక కార్యక్రమం అనేది మహా న్యూస్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దాంట్లో స్వయాన మా వంశీయే వచ్చి మాట్లాడతారు. ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. పిఠాపురంలో వర్మకి ఎమ్మెల్సీ అనేటువంటి విషయంలో అయితే ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను పిఠాపురానికి సంబంధించింది. అది బాధ కలిగించేటువంటి వీడియో. ఎవరైతే వర్మకి చెందినటువంటి ఎవరో కొద్దిమంది వర్మ అభిమానులుగా చెప్పబడుతున్నటువంటి కొంత సైకోన్మాదులు వాళ్ళు ఏదో అక్కడ 2 జెండాలు తగలబెట్టి ఏదో అక్కడ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని మొత్తం వాళ్లే మోసినట్టుగా, పార్టీ మొత్తాన్ని వాళ్లే నడిపినట్టుగా, వాళ్ళ వలనే ప్రభుత్వం వచ్చినట్టుగా, వాళ్ళ వలనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టుగా, వాళ్ళ వలనే లోకేష్ గారు మంత్రి అయినట్టుగా, వాళ్ళ వలనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినట్టుగా, గెలిచినట్టుగా వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క భావజాలాలు కనపడుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నోరు అదుపులో లేకపోతే తొక్కు తీసి నరం తీస్తారు. మంచి అనేటువంటిది 1కి 100 సార్లు ఆలోచిస్తారు. అది ఆయన అక్కడ చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే మరి ఇందాక నేను చెప్పిందే, మరి తొక్కి తీసి నరం తీస్తారు అనట. మరి ఎందుకు, ఎవరు తీస్తారో, ఎలా తీస్తారో చూడాలి. వర్మకి అభిమానించే కొంతమంది మరి కార్యకర్తలు అక్కడ కొంత ఉద్రేకపూరితంగా వ్యవహరించిన మాట అయితే వాస్తవంగా అనిపిస్తుంది. కానీ ఆ ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది టీడీపీ పార్టీయే. మరి వాళ్ళ అధినాయకత్వం వాళ్ళకి ఇవ్వకపోతే మరి జనసేన జెండాలు వీళ్ళు ఎందుకు తగలబెట్టారో తెలియదు. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న ప్రచారం అయితే
అక్కడ పిఠాపురంలో 2 పవర్ బేసులు ఉండటానికి వీల్లేదు అనే కారణానికి పవన్ కళ్యాణే ఈ వర్మకి ఎమ్మెల్సీ రాకుండా అడ్డం పడ్డాడు అనేది అక్కడ నడుస్తున్న వాదన. ఇది వైసీపీ నాయకులు పుట్టించారు అని వాళ్ళ మీద వేసే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న భావన అయితే ఇలాగనే నడుస్తూ ఉంది. దాని గురించి అని వాళ్ళు మాట్లాడి పని చేశారు. మరి అలాంటి వాళ్ళు అలాంటి పని చేస్తే, అలా మాట్లాడిన వాళ్ళ తొక్కు తీసి నరం తీసేటట్టయితే మరి వంశీయే వచ్చి తీస్తారో జన సైనికులను పంపిస్తారో కానీ తొక్కు తీసి నరం తీసేటట్టయితే కనుక మరి నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడాడు కొన్ని మాటలు. ఆ మాటలకి ఎవరొచ్చి తొక్కు తీసి నరం తీయాలా? మరి దాని గురించి వంశీ గారు ఏమంటారనేది ఇంకొకసారి మళ్ళీ ఆ వీడియోని నేను వేరే దాంట్లో కొంచెం ముందుకు క్యూ చేసి పెట్టాను, అక్కడ కూడా ఒకసారి విందాం. దానికి సంబంధించి పార్టీ అధినాయకత్వాలు ఉంటే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉంది కదా అని చెప్పని వర్మ గారిని ముఖ్యమంత్రిని చేయనంటే కుదిరిద్దా? బట్టి అవసరం. అలా అని ఆ నాయకుడికి న్యాయం చేయాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడే నాకు తెలుగుదేశం పార్టీ న్యాయం చేసిద్ది అని చెప్పని ఆ నాయకుడే వర్మ గారే చెప్పారు. కానీ కింద ఉన్నటువంటి వీళ్ళు అంటే ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని నష్టపరచాలనా, లేకపోతే ప్రభుత్వాన్ని నష్టపరచాలనా, లేకపోతే వైసీపీ వాళ్ళే దీంట్లో దూరి ముసుగేసుకొని ఉంటారు కదా, అదొక సైకో బ్యాచ్ కొంతమంది. వాళ్లే ముసుగేసుకొని వాళ్లే ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని నడిపి ఈ రకంగా జెండాలు తగలబెట్టించి ఈ రకంగా బూతులు తిట్టించేటువంటి ప్రయత్నం చేశారా? ఇది కూడా పరిశీలించాల్సిన అంశమే. ఏదైనా కానీ అలాంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఖండించాల్సిన అంశం, చాలా తీవ్రంగా వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరు చెప్పాలో సమాధానం? వంశీ గారికే చెప్పాలా, మిగతా ఎవరికన్నా చెప్పాలా? ఒకసారి ఆయన ఏంటో ఏళ్ళు చూపించి మరి వార్నింగ్ ఇస్తున్నట్టుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని అంటున్నాడు. దీని తర్వాత ఇప్పుడు ఆ యాంకర్ గారు చెబుతారు, ఒకసారి మీరు కూడా వినండి. దాన్ని తేలిగ్గా ఉండదు, ఏదో చూద్దాం. నాదెళ్ల మనోహరు బయట ఉంటుందని ఇంకేముందండి అంటే వారు ఇక్కడ నాదెళ్ల మనోహర్ బయట కూడా ఒకటి ఉందండి అని యాంకర్ చెబుతా ఉంటే ఇంకేముందిలేండి అని సర్దేస్తున్నాడు. తర్వాత ఏదో చెప్పే ప్రయత్నం చేసి కొంచెం మసిపూసి మారేడుకాయ చేస్తాడు, అది కూడా చూడండి. కూడా అంటే వర్మను ఉద్దేశించి చెప్పినప్పుడు వర్మకి వద్దన్నారని కొంతమంది, ఇవ్వాలన్నారు. ఇక అది ఆ విషయం అలా ఉంటే అసలు ఆ నాదెళ్ల మనోహర్ మాట్లాడిన అసలైన మాట నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, చూపిస్తాను కూడా. ఇది నాదెళ్ల మనోహర్ మాట్లాడిన అసలైన మాట. దీనికి ఎవరొచ్చి తొక్కి తీసి నరం తీయాలో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారంటే ఈ రోజు మొత్తం విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు ఇవ్వలేని ప్రపక్షం కూడండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద మనం కష్టపడి. ఇది నాదెళ్ల మనోహర్ మాట్లాడుతున్న మాట. అసలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు అని అంటే అదేదో జనసేన పెట్టిన భిక్ష అన్నట్టుగాను, అసలు వాళ్ళు వచ్చి నిలబడకపోతే చంద్రబాబు నాయుడు గారు కనీసం ముఖ్యమంత్రి కూడా కాలేడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే ఇదే ఆ యాంకర్ గారు చూపిద్దాం అనుకున్న నాదెళ్ల మనోహర్ గారు బయట. ఇంకా దానికి వంశీ గారు సర్దేసుకున్నారు, ఏముందిలేండి దానికి అని చెప్పి. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మీరు ఏ పార్టీకి బాగా ఓద్దలుచుకున్నా కానీ కనీసం న్యూట్రల్ ముసుగన్నా వేసుకుని కొంచెం మర్యాదకరంగా మాట్లాడండి. తొక్కు తీసి నరం తీయటానికి అందరికీ వస్తాయి ఆ మాటలు, అందరూ తీయగలుగుతారు కూడా. మరి మీరే తీస్తారో మీ సైనికులు వచ్చి తీస్తారో ఒకసారి ఆ విషయం కూడా కొంచెం రేపు వచ్చే వీడియోల్లో ఏమైనా చెబితే ఇంకా బాగుంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.